హలో అండి. ఈ వీడియోలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ బిఎఫ్ఎస్సి ఈ అడ్మిషన్ ప్రాసెస్ 2025-26 గాను స్టార్ట్ అయిందండి. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకు 17th జూలై నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చి August 6th అండి, వితౌట్ ఫైన్ అది. అండ్ మీరు విత్ ఫైన్తో పే చేయాలనుకుంటే 13th August 2000 రూపీస్ ఫైన్ పడిద్దండి. అది 13th August ఉండిద్ది. అండ్ ఈ వీడియోలో నేను ఈ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఏ కాలేజెస్ ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత దీనికి అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి వీటన్నిటి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఏమన్నా ఈ కోర్స్ గురించి ఏమైనా రిలేటెడ్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు క్లారిఫై చేస్తానండి. సో ఇది మనకు వచ్చేలాకే మనకి ఈ కోర్సు మొత్తం సీట్స్ వచ్చి 110 సీట్స్ ఉంటాయండి. సో 110 అంటే 100 ప్లస్ 10 వచ్చి ఈడబ్ల్యూఎస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అండి. సో 2 కాలేజెస్ ప్రొవైడ్ చేస్తే ఒకటి ముత్తుకూరులో ఉంది, ఒకటి నరసాపురంలో ఉందండి. 2 కాలేజెస్ 40 ప్లస్ 60 అంటే 40 ప్లస్ 4 వచ్చి ఈడబ్ల్యూఎస్, 60 ప్లస్ 6 వచ్చి ఈడబ్ల్యూఎస్ అండి. సో ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చేలాగా మనకి 1000 రూపీస్ పడుతుంది జనరల్ అండ్ బీసీ వాళ్ళకి. అదే రిజర్వేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ పడుతుందండి ఈ అప్లికేషన్ కాస్ట్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటండి, సేమ్ బీఎస్సీ అగ్రికల్చర్ లాగే ఇక్కడ కూడా 25% ఆఫ్ సీట్స్ ఆర్ అలాటెడ్ ఫర్ ది నాన్ మున్సిపల్ ఏరియాస్ నుంచి చదువుకున్న వాళ్ళకి, ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే వాళ్ళకి, ఫార్మర్స్కి వాళ్ళ రిలేటెడ్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండిద్దండి 25% అవుట్ ఆఫ్ 100లో. అండ్ మనకి కంప్లీట్ ఈ 25 రిజర్వేషన్ కాకుండా ప్లస్ రిమైనింగ్ 75% నార్మల్ నాన్ ఫార్మల్ కింద ఇస్తారండి. అండ్ ఈ ఫీజ్ టెక్స్ట్ వచ్చేలాగా మనకి యూనివర్సిటీ ఫండ్ వచ్చేలాకి మనకి ఫండ్ ఫీజు వచ్చే ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, మెడికల్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, అదర్ ఫీజు వచ్చి 13,770 రూపాయలు పడుతుంది. హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్కి వచ్చి 1,920 రూపాయలు పడుతుందండి. నాన్ యూనివర్సిటీ ఫండ్ ఫీజు దట్ వచ్చి 12,000 పడుతుంది. అండ్ హాస్టల్ టువర్డ్స్ హాస్టల్ ఫెసిలిటీ 10,000, మెస్ డిపాజిట్ వచ్చి 10,000 అండి. సో ఓవరాల్ మొత్తం మన ఫీజు వచ్చేలాకి 47,690 రూపీస్ పడుతుందండి. ఏది 2 కాలేజెస్లో అండి, మళ్ళీ అఫిలియేటెడ్ కాలేజెస్లో కాదు, ఓన్లీ ఈ 2 గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మీకు 47,690 రూపాయలు పడుతుంది. అదే మీకు అఫిలియేటెడ్ కాలేజ్ చాలా ఫీజెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఈ ఫీజెస్ కాకుండా మనకి మీరు సర్టిఫికేట్స్ మనం ఏం సబ్మిట్ చేయాలి. సో మనకి జస్ట్ మీ ఎంసెట్, ఈఏపీ సెట్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఈ 3 ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ అయ్యి మీరు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చూడండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండి. ఇంటర్మీడియట్ మీరు ఏదైతే క్వాలిఫై ఉంటారో బైపీసీ వాళ్ళకి అండి ఎలిజిబుల్, ఎంపీసీ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. ఓన్లీ బైపీసీ చదువుంటేనే ఇది ఈ కోర్స్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇది మీకు హాల్ టికెట్ అండి, ఈఏపీ సెట్, ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు. అండ్ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, నేమ్ కరెక్షన్కి, డేట్ ఆఫ్ బర్త్కి అది ప్రూఫ్గా పనిచేస్తుందండి. అండ్ రిమైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. అండ్ బోనఫైడ్ అండి 6 to ఇంటర్మీడియట్. ఇదే అండి మెయిన్. ఇది రిజర్వేషన్ వచ్చిందని చెప్పాను కదండి. ఎవరైతే నాన్ మున్సిపల్ స్కూల్స్లో చదువుంటారో వాళ్ళకి 25% రిజర్వేషన్ యాడ్ అవుతుందండి. సో దానికి ప్రూఫ్ కింద ఇది పెడతారండి. 6 to ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారండి, సో లాస్ట్ 6 years స్టడీ ఎక్కడ చేశారు. అవుట్ ఆఫ్ 6 yearsలో మినిమం 4 years అయినా సరే మీరు నాన్ మున్సిపల్ స్కూల్స్లో చదువు ఉండాలండి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ టీసీ, ఇంటర్మీడియట్ టీసీ అండి. అదే ఇందాక చెప్పిన ఫార్మర్ కేటగిరీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 2 forms సబ్మిట్ చేయాలి, Form 1 అండ్ Form 2. సో ఆ 2 forms, ఒక ల్యాండ్ది, ఒక స్పెషల్ కేటగిరీ, ఈ 2 ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలండి. సో ఇది Form 1, Form 2 మాత్రం మండల్ రెవెన్యూ ఆఫీసర్ చేత మనం సైన్ చేయించుకొని అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సో రిమైనింగ్ మీకు అది మున్సిపల్ చెప్పిన నాన్ మున్సిపల్ స్కూల్లో అది మీ స్కూల్ హెడ్ మాస్టర్ చేత కానీ ప్రిన్సిపల్ చేత సైన్ పెట్టుకొని మనం అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి. సో ఈ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేస్తాం. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అండి. సో మనకి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది కదండి, ఆ లాస్ట్ ఇయర్ ర్యాంక్ కోసం మీకు ఒక ఐడియా కోసం ఈ ర్యాంక్ చెప్తున్నాను. నాన్ ఫార్మర్స్ అండి, అంటే ఈ 75% రిజర్వేషన్ ఉంది కదా, ఆ నాన్ ఫార్మర్స్కి ఓసీకి వచ్చేళ్ళకి జనరల్ 45,523 వచ్చిందండి, అది కట్ ఆఫ్. అదే ఉమెన్కి వచ్చేలాగా 47,732 అండి, ఇది నాన్ ఫార్మల్ కేటగిరీ. అదే మీరు అది ఏయూ రీజన్లో ఎస్యూవి వెంకటేశ్వర యూనివర్సిటీలో అండి, అది 28,424 వచ్చింది జనరల్కి. అదే జనరల్ అండి 25,745 వచ్చింది.
బీసీ వాళ్ళకి చూడండి, బీసీ వచ్చి జనరల్ వచ్చి 27,995, అది ఉమెన్కి వచ్చేలాకి 37,914, ఫార్మర్కి వచ్చేలాకి 23,462, నాన్ ఫార్మర్ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చి 30,265 అండ్ ఉమెన్కి వచ్చేసి 22,098 అండి. అలానే బీసీబీ 19,959, ఉమెన్కి వచ్చేలాకి 13,179, ఫార్మర్కి వచ్చేలాకి 39,794, బీసీసీకి వచ్చేలాకి ఉమెన్స్ కేటగిరీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ 39,176, అదే నాన్ ఫార్మర్ అయితే ఎస్వియులో 14,655, బీసీడీ వచ్చి 32,261, ఉమెన్ కేటగిరీలో వచ్చేలాకి 27,996, ఫార్మర్ కేటగిరీ వచ్చి 15,940 అండ్ ఉమెన్ కేటగిరీ ఫార్మర్లో 8,912, అది ఎస్వియులో 17,003, అది ఫార్మర్ కేటగిరీ 20,311, అది జనరల్కి 16,692 అండ్ ఫార్మర్కి వచ్చి 34,078. సో ఇలా మీకు ఈ రిజర్వేషన్తో మొత్తం ఇక్కడ ఇచ్చానండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్స్ ఎండ్ అయినాయి ఈ రీజియన్స్లో. మనకు 3 రీజియన్స్ తీసుకుంటే ఆంధ్ర రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో ఈ ర్యాంక్స్తో కట్ ఆఫ్ అయింది. సో బోత్ నాన్ ఫార్మర్ అండ్ ఫార్మర్ వాళ్ళకి రెండింటికి ఈ ర్యాంక్స్తో కట్ ఆఫ్ అయిందండి. సో రిమైనింగ్ ఈ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, రిమైనింగ్ ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ అండి.